వ్యాపారవేత్తలకు పారిశ్రామికవేత్తలకు పార్టీలు ఉండవంటారు. ఎవరు అధికారంలో ఉన్నా పరిశ్రమలు పెడతారు. అధికారంలో ఉన్న పార్టీతో మంచిగా ఉంటూ పరిశ్రమలు నడుపుకుంటారు. ప్రభుత్వం దగ్గర ప్రోత్సాహకాలు పొందుతారు. ప్రభుత్వంలో ఉన్న పార్టీకి ఇవ్వాల్సింది ఇచ్చేసి సంతృప్తి పరుస్తారు. అది రొటీన్గా జరిగే విషయం, జరగాల్సిన అంశం కూడా. కాకపోతే అవినీతికర అడ్డదారులు తొక్కే పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించకూడదని ఏ పార్టీ అయినా అనుకుంటుంది. ఆయా పరిశ్రమలను బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. తాము అధికారానికి వచ్చినప్పుడు దరిదాపులకు కూడా రానివ్వదు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు తాము స్వయంగా పెద్ద బోకు కంపెనీ అని ముద్ర వేసిన సంస్థలనే ఇప్పుడు దగ్గరికి చేర్చుకుంది. ఆ కంపెనీకి భూసేకరణ జరిపేందుకు ఎంతకైనా దిగజారుతోంది. అసలు ప్రశ్న ఏంటంటే, ఇండోసోల్ సోలార్ కంపెనీతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కయిందా? అందుకే ఆ కంపెనీకి పెద్ద ఎత్తున భూములు కేటాయించిందా? దీనిపై పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం ఎగిసిపడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పూర్వపు ప్రకాశం జిల్లా పరిధిలో ఉన్న ఉలవపాడు, కరేడు రైతులు పోరాట బాట పట్టారు. తమ భూములను కాపాడుకోవడానికి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చావనైనా చస్తాం కానీ ఆ కంపెనీకి భూములు ఇవ్వమని తేల్చి చెప్పారు. గతంలో జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అంటూ ఆరోపించిన వారు ఇప్పుడు ఎలా అనుమతించారని ప్రశ్నిస్తున్నారు. ఇండోసోల్ సోలార్ కంపెనీ యాజమాన్యంతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. దీంతో ఇది సంచలన అంశంగా మారింది. ఇండోసోల్ కంపెనీ అనేది ఏపీలో గత కొద్ది రోజులుగా భారీగా పెట్టుబడులు పెడుతోంది. షిర్డీ సాయి ఎలక్ట్రానిక్స్ పేరిట ఈ సోలార్ కంపెనీ విస్తరణ జరుగుతోంది. అందులో భాగంగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలంలో ఇండోసోల్ సోలార్ కంపెనీకి 8,000 ఎకరాలు కేటాయిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభమైంది. అయితే ఎక్కడికక్కడే స్థానికులు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో ఆందోళనలు జరుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ భూములను వదులుకోమని స్పష్టం చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వం మాత్రం ముందుకెళ్లాలనే నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎందుకంటే ఆ కంపెనీని వెనుతట్టి ప్రోత్సహించాలని చంద్రబాబు తనయుడైన ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ డిసైడ్ అయ్యారు. ఇండోసోల్ కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని తన వాళ్లకు, ప్రభుత్వాధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చేశారు. ఉలవపాడు అనేది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రాంతం. ఈ ప్రాంతంలో విస్తారంగా మామిడి పంట పండుతుంది. ఇక్కడ పండే మామిడి పంటకు జాతీయ స్థాయిలో సైతం గుర్తింపుంది. అందుకే ఇక్కడ భూములను వదులుకునేందుకు స్థానికులు సిద్ధంగా లేరు. అయితే ఇండోసోల్ కంపెనీతో కూటమి ప్రభుత్వం కుమ్మక్కైందన్న ఆరోపణలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. ఇండోసోల్ కోరుకుంది కాబట్టే ఉలవపాడులో స్థలాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. నిజానికి సోలార్ ప్లాంట్స్ పెట్టేందుకు మంచి పంటలు పండే భూములు అవసరం లేదు. కొండ ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఇవ్వచ్చు. సరైన నీటి సదుపాయం లేక ఎడార్లుగా మారుతోన్న ప్రాంతాలను ఎంపిక చేయొచ్చు. అయినా సరే షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కు చెందిన ఇండోసోల్ కంపెనీ అడిగిన చోటనే స్థల సేకరణ చేసి ఇవ్వాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ సంస్థకు చెందిన విశ్వేశ్వర్ రెడ్డి అటు చంద్రబాబును, ఆయన కుమారుడు నారా లోకేష్ ను మేనేజ్ చేశారు. ఒకప్పుడు చిన్న కాంట్రాక్టర్గా ఉన్న షిర్డీ సాయి విశ్వేశ్వర్ రెడ్డి తర్వాతి కాలంలో వైఎస్ జగన్ కు బినామీగా మారారని టీడీపీ నేతలు స్వయంగా ఆరోపించిన సందర్భాలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత మాత్రం విశ్వేశ్వర్ రెడ్డి పునీతుడైపోయారు. టీడీపీ పెద్దలకు అత్యంత ఆప్తుడైపోయారు. ఇండోసోల్ వ్యవహారంతో టీడీపీ శ్రేణులు పళ్ళు కొరుకుతున్నాయి. నారా లోకేష్ ను, ఆయన అనుచరగణాన్ని ఏమీ అనలేక కన్నీరు కార్చుతున్నాయి. వైసీపీ వాళ్ళు తాజా పరిణామాలను ఎంజాయ్ చేస్తున్నారు. మనకేం పోయిందిలే, మనోడికేం మంచి జరుగుతోంది కదా అని మురిసిపోతున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.